హలో, అందరికీ నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆయన ఫోటోని ఒక మహిళ పట్టుకొని చెప్పు చూపించారు. ఇంకొక వ్యక్తి చెప్పుతో కొట్టారు. సో ఆ విషయం నేను చూసిన తర్వాత మనకు కానివాడు కావచ్చు, లేకపోతే మన ప్రత్యర్థి కావచ్చు, మనం వాటిని ఎంకరేజ్ చేయకూడదు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఖండిస్తున్నానని చెప్పాను. అఫ్కోర్స్ మనం పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు అంటే రాజకీయంగా విమర్శిస్తుంటాం కాబట్టి మనము ఖండించినా కానీ కొంతమంది ఏమనుకుంటారంటే నువ్వు తూతూ మంత్రంగా ఖండిస్తున్నావు, నువ్వు వెటకారంగా ఖండిస్తున్నావు, నువ్వు ఆ విధంగా ఖండిస్తున్నావు, ఈ విధంగా ఖండిస్తున్నావు అంటారు. ఏ విధంగా నేను ఖండించడం అంటే అటువంటివి జరగకూడదు, అది తప్పు అని చెప్పడమే. వారు ఆవేశంలో అలా చేసింటారు కానీ అలా చేయకూడదు అని చెప్పాను. ఇప్పుడు ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ చెప్పు చూపించినప్పుడు అప్పుడు కూడా ఖండించాం. మనం పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు తప్పండి, అలా మాట్లాడకూడదు, మీకు ఒక రాజకీయ పార్టీ ఉంది, మీరు పరిణితితో ఆలోచించాలి, మీరు అటువంటి పనులు చేయకూడదు, అది మంచిది కాదు, మిమ్మల్ని చూసి 10 మంది చేస్తారని ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తున్నాం. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ మనం చెయ్యలేదు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం మనము చెయ్యలేదు. ఆ చెప్పు చూపించాడు, ఆ విషయంలో చూపించాడు అని నేను కూడా చెప్తున్నాను. ఇంకా దాంట్లో క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సిన అవసరమే ఉందండి. తప్పు పవన్ కళ్యాణ్ అని చెప్తాం, అది ప్రజాస్వామ్యం. కానీ ఇప్పుడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తుడు, పవన్ కళ్యాణ్కి ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ జనసేన పార్టీలో నెంబర్ 2 అని చెప్పొచ్చు. జనసేన పార్టీలో నెంబర్ 2 అతను. అంటే అతనిపైన ఆరోపణలు వచ్చాయి. తిరుపతిలో ఎవరో అమ్మాయిని మోసం చేశాడు, అది ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి బయటకు వచ్చి బాధలు చెప్పుకుంది, ఆరోపణలు చేసింది, చాలా పెద్ద దుమారం రేగింది, వీడియోలు వచ్చాయి, ఏదో దొండకాయ అంటారు, అది ఇది అంటారు. సో అతనిపైన విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. కానీ అన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. పార్టీ ఏమనింది, వీటిపైన నిగ్గు తేల్చేంత వరకు అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండవలసిందిగా కోరుతున్నామన్నారు. మరుసటి రోజు నుంచి మళ్ళీ పార్టీ కండువా వేసుకుని తిరుగుతాడు, మళ్ళా పవన్ కళ్యాణ్ కలుస్తాడు, తిరుపతిలో ప్రెస్ మీట్లు పెడతాడు. సో అతను నాకు తెలిసి జనసేనలో నెంబర్ 2, ఏ విధంగా చూసుకున్న నెంబర్ 2, పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ 2 అతను ఒక అమరవీరుడి సతీమణిని ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు వినండి. కొంతమంది తాగుబోతు మహిళలు పట్టుకొచ్చి కేవలం డబ్బులు ఇచ్చి మద్యం దాగిపించి ఒక మహిళను తీసుకొచ్చి, నిన్నటి దినం చాలా బాధాకరం, వాసన దెబ్బకి దెబ్బ అయితే ఉంటుంది, దెబ్బకి దెబ్బ రివెంజ్ తీసుకుంటాం. అది తెలంగాణ కోసం అసుగులు బాసిన అమరవీరుడి పేరు కొమురయ్య, భార్య పేరు పూలమ్మ. సో పూలమ్మ గారిని పట్టుకొని తాగుబోతుల్ని అంటే ఇంకా మహిళల్ని కూడా ఇంకా తాగుబోతుల్ని చేసేస్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఆమె తాగి వచ్చిందంట, డబ్బులు ఇస్తే తాగి వచ్చిందంట, డబ్బుల కోసం వచ్చిందంట, మద్యం కోసం వచ్చిందంట, డబ్బులు ఇస్తే తాగి పవన్ కళ్యాణ్ పైన అలా బిహేవ్ చేసింది, చర్యకు ప్రతి చర్యలు ఉంటే మేము కక్ష తీర్చుకుంటాం అంటున్నాడు. జనసేనలో నెంబర్ 2, ఆ పార్టీలో నెంబర్ 2 అయినటువంటి కిరణ్ రాయల్. ఇది వీళ్ళ సంస్కృతి, ఇది వీళ్ళ సంప్రదాయం అండి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, పవన్ కళ్యాణ్ చెప్పు చూపించినప్పుడు నేను తప్పు అని చెప్పాను. ఈరోజు పూలమ్మ గారు కానీ ఇంకొక వ్యక్తి కానీ ఆవేశంలో చెప్పు తీసుకొని ఆ ఫోటోను కొట్టడం తప్పు అని నేను చెప్పాను. అంతటితో ఆగితే బాగుంటుంది కదండి. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఒక మహిళను, తెలంగాణలోని ఒక అమరవీరుడి సతీమణిని పట్టుకొని తాగుబోతూ తాగడానికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో తాగొచ్చి పవన్ కళ్యాణ్ తిడుతుందని జనసేనలో నెంబర్ 2 అయినటువంటి కిరణ్ రాయల్ మాట్లాడుతున్నాడండి. ఈ మాట ఒక్క పూలమ్మ గారిని అన్నట్లు కాదండి, తెలంగాణలో ప్రతి మహిళను అన్నట్లు, తెలంగాణ ప్రజలను అన్నట్లు, పిల్ల పెద్ద ఆడ మగ ప్రతి ఒక్కరిని, తెలంగాణ పౌరుడిని అవమానించినట్టండి వాళ్ళు మాట్లాడే మాటలు. తప్పని చెప్పు, అలా చెప్పు తీసుకొని ఫోటోను కొట్టడం తప్పు అని చెప్పు, మేము కూడా ఖండిస్తాం, అది ప్రజాస్వామ్యం. ఆమె తాగిందా లేదైతే నెట్ట చెప్పగలండి. వీడియోలో వాసన చూసారా, పైగా మహిళను పట్టుకొని తాగుడు కోసం, డబ్బు కోసం ఇటువంటి పనులు చేసింది అని చెప్పడం వీళ్ళ నీచత్వానికి పరాకాష్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక తెలంగాణ సోదరిని పట్టుకొని ఇతను ఇలా మాట్లాడడం వీళ్ళ అవివేకానికి అది పరాకాష్ట, ఆ కొవ్వుకి నిదర్శనం.
కొవ్వుతో మాట్లాడే మాటలు కాదండి అవి. అమ్మాయి కొట్టింది ఆమె, తప్పని చెప్పు బా, ఆమె చేసింది తప్పు, ఖండిస్తున్నాం, అటువంటివి చేయకూడదు, మేము తట్టుకోము, మా నాయకుడి తరపున మేము నిలబడతాం, మేము ఖండిస్తున్నాం అని చెప్పు. అది ప్రజాస్వామ్యం. తాగొచ్చింది అంటే ఎవడో డబ్బులు ఇస్తా అంటే ఒక అమరవీరుడి సతీమణి డబ్బులకు కక్కుర్తిపడి, మందుకు కక్కుర్తిపడి, పైసలకు కక్కుర్తిపడి వచ్చి పవన్ కళ్యాణ్ తిడుతుంది అండి. తెలంగాణ ఆత్మగౌరవం పైన దెబ్బ కొడితే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, వీళ్ళు ఇలా రియాక్ట్ అవుతున్నారు. ప్రజలు ఒకసారి ఆలోచించండి.